నమస్తే, వెల్కమ్ టు వోల్గన్ న్యూస్ గ్రౌండ్ అనాలిసిస్. రెడ్డెబ్బకారి మాధవిరెడ్డి ఈవిడ ప్రస్తుతం కడప ఎమ్మెల్యే. భర్త అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2023లో టీడీపీ పార్టీ నుంచి ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2024లో వైసీపీ అభ్యర్థి అంజాద్ బాషాపై 18,860 ఓట్ల మెజారిటీతో గెలుపు సాధించి ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గానికి ఎన్నికయ్యారు. కడప రెడ్డమ్మగా పేరు తెచ్చుకున్నారు. ఆమె రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె దూకుడు స్వభావం, ఆమె ముందు చూపే ఆమెని రాజకీయాల్లో అంత తొందరగా పైకి తీసుకువచ్చింది. ఆమె అనుచరుల కారణంగానే ఆమె ఎన్నో ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. ఇటీవల కొన్ని సంఘటనల్లో ఆమె అనుచరులు ఎవరైతే ఉన్నారో వారందరూ భూదందాలు చేస్తున్నారు అని, సెటిల్మెంట్లు చేస్తున్నారు అని, అదేవిధంగా వసూళ్లకు పాల్పడుతున్నారు అనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఒకానొక సందర్భంలో పార్టీ తరపు నుంచి ఆమె అనుచరుడైన ఒకతను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయబడ్డాడు. ఎవరైనా ఎన్నికలు వచ్చాయి అంటే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారు. ఆ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోనే ఏ ఎమ్మెల్యే అయినా దాని గురించే చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ మాధవిరెడ్డి మాత్రం తన సొంత మేనిఫెస్టోను రూపొందించారు. ఆ మేనిఫెస్టో ప్రకారమే ఆమె పాలన చేస్తారు అని చెప్పారు. ఎందుకంటే ఆమె గెలవటానికి మేనిఫెస్టో అనేదాన్ని ఆవిడ ఆయుధంగా ఎంచుకున్నారు. ఆమె గెలిచిన 6 నెలల్లోనే ఆ సొంత మేనిఫెస్టోని ఖచ్చితంగా అమలు చేస్తారు అని ప్రజలకు హామీ ఇచ్చారు. గుర్రాలగడ్డ బ్రిడ్జ్, ఇది కడపలో ఉన్న వంతెన. ఈ వంతెనను 6 నెలల్లో డెవలప్ చేస్తాను అని ఆమె సొంత మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఆమె సొంత నిధులతోనే గెలిచిన 6 నెలల్లో ఖచ్చితంగా ఆ బ్రిడ్జిని డెవలప్ చేస్తాను అని మాధవిరెడ్డి హామీ ఇచ్చారు. ఈ హామీని ఇప్పటి వరకు కూడా ఆమె నెరవేర్చలేదు. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అంతేకాకుండా ఆమె తన సొంత మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చారు. ఆ హామీల ప్రకారం కడపను స్మార్ట్ సిటీ చేస్తాను అని చెప్పారు. ఆ స్మార్ట్ సిటీ విషయాన్ని ఇంతవరకు ఆమె పట్టించుకోలేదు. దీంతో కూడా అసంతృప్తిగా ఉన్నారు ప్రజలు. ఇదే కాకుండా సొంత పార్టీలో కూడా అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఆమె గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తల్ని కూడా ఆవిడ ప్రస్తుతం పట్టించుకోవడం లేదు అని, ఆమె కేవలం ఆమె పనితీరును మాత్రమే, ఆమె గురించి మాత్రమే పట్టించుకుంటున్నారు అంటూ కూడా ఆరోపణలు ఎదురవుతున్నాయి. మాధవిరెడ్డి హామీ ఇచ్చిన మేనిఫెస్టో విషయం పక్కన పెడితే ఆవిడ సొంత పన్నులు వసూలు చేస్తోంది. ఎందుకు ఈ పన్నులు వసూలు చేస్తుంది అనే దానికి మాత్రం ఇంతవరకు సమాధానం లేదు. ఆమె డాక్టర్ల వద్ద నుంచి, కాంట్రాక్టర్ల వద్ద నుంచి, వ్యాపారవేత్తల వద్ద నుంచి కూడా ఒక్కొక్కరి వద్ద నుంచి ₹1,00,000 వసూలు చేస్తుంది. కొన్ని కోట్ల రూపాయలు ఒక నెలకి వసూలు చేయాలి అనే టార్గెట్ పెట్టుకొని ఆమె ముందుకు వెళుతుంది. మరి ఇదంతా ఎందుకు చేస్తుంది? వీటి ద్వారా నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తుంది అంటే లేదు అనే సమాధానమే వినిపిస్తుంది. మరి పార్టీ నుంచి ఫండ్స్ రావడం లేదా అంటే దానికి కూడా ఎటువంటి సమాధానము ఇవ్వట్లేదు. కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో ఏంటమ్మా చంద్రబాబు ఫండ్స్ ఇవ్వట్లేదా నీకు, ఎందుకు ఈ వసూళ్లకు పాల్పడుతున్నావు అని చురకలు కూడా అంటిస్తున్నారు. మరి మాధవిరెడ్డి ఎందుకు ఇలా చేస్తోంది? ఈమె ఈ వసూళ్లకు కారణం ఏంటి అనేది ఎవరికి అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఇక అధికారుల విషయంలో కూడా మాధవిరెడ్డి కాస్త దూకుడుగా ప్రవర్తిస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కొన్ని సందర్భాల్లో జరిగిన సంఘటనలు చూస్తే అవుననే అనిపిస్తోంది. స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో జాయింట్ కలెక్టర్తో, అదేవిధంగా కొన్ని సభల్లో మేయర్తో కూడా ఈమె కేవలం కుర్చీ కోసమే వారిపై గొడవకు దిగారు అనే ఆరోపణలు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిన విషయాలు మనందరికీ తెలిసిందే. సో ఈ విధంగా చూసుకుంటే మాధవిరెడ్డి ఒకానొక విషయంలో చాలా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అనేది మాత్రం మనందరికీ తెలుస్తోంది. కేవలం అధికారం కోసం మాత్రమే కాకుండా కొన్ని ఆరోపణలు కూడా ఆమె వైపు ఉన్నాయి. ఆమె ప్రజలను పట్టించుకోవడం లేదు, మరిచిపోయింది, ఆమె అధికారం విషయంలోనే మాత్రం చురుగ్గా ఉంది అనే ఆరోపణలు ప్రజల నుంచి కూడా వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఆడపులి అని పేరు తెచ్చుకున్న ఈవిడ ఇప్పుడు ఎన్నో ఆరోపణలకు గురవుతోంది. మరి మళ్ళీ కడప రెడ్డమ్మగా ఎలా మారుతుంది, ప్రజల నుంచి మంచి పేరుని ఎప్పుడు తెచ్చుకుంటుంది అనేది వేచి చూడాలి.